నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం సోర్సెస్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్, నిష్క్రియ ఆదాయ వనరులు నేర్చుకుందాం. అంటే మనం రోజు సంపాదించే జీతం కన్నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలో దానికి మార్గాలు ఏంటో చూద్దాం రండి. డివిడెండ్ స్టాక్స్, లాభాలు పంచే కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టడం. మ్యూచువల్ ఫండ్స్, ప్రతి నెల కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. రియల్ ఎస్టేట్ అద్దె, ఇల్లు లేదా దుకాణాలను అద్దెకు ఇవ్వడం. ఆర్ఈఐటీస్ పెట్టుబడులు, నేరుగా ఆస్తి కొనకుండా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వాటా కొనడం. యూట్యూబ్ ఛానల్, వీడియోలు చేసి యాడ్సెన్స్ ద్వారా సంపాదించడం. ఆన్లైన్ కోర్సులు, మీకు తెలిసిన విద్యను వీడియో కోర్సుగా చేసి అమ్మడం. అఫిలియేట్ మార్కెటింగ్, ఇతర కంపెనీల వస్తువులను ప్రమోట్ చేసి కమిషన్ పొందడం. ఈబుక్స్, ఒక పుస్తకం రాసి అమెజాన్ వెబ్సైట్లో పబ్లిష్ చేయడం. మొబైల్ యాప్స్, ఒక ఉపయోగకరమైన యాప్ తయారు చేసి ప్లేస్టోర్లో పెట్టడం. స్టాక్ ఫోటోగ్రఫీ, మంచి ఫోటోలు తీసి ఆన్లైన్ వెబ్సైట్లో అమ్మడం. ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకులో డబ్బు దాచుకుని వడ్డీ పొందడం. P2P లెండింగ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇతరులకు అప్పు ఇచ్చి వడ్డీ పొందడం. వెండింగ్ మెషిన్లు, రద్దీగా ఉండే చోట వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం. బ్లాగింగ్, వెబ్సైట్ రాస్తూ ప్రకటనల ద్వారా ఆదాయం పొందడం. కార్ అద్దె, మీ దగ్గర ఉన్న కారును అద్దెకు ఇచ్చి సంస్థలతో జత కట్టడం. ఎగ్జాంపుల్ జూమ్ కార్. స్పేస్ అద్దె, ఖాళీగా ఉన్న పార్కింగ్ లేదా స్టోరేజ్ గదిని అద్దెకు ఇవ్వడం. ప్రింట్ అండ్ డిమాండ్, టీషర్ట్లు, కప్పులపై డిజైన్లు చేసి ఆన్లైన్లో అమ్మడం. ఇన్సూరెన్స్ ఏజెంట్, పాలసీలు అమ్మి రెన్యువల్స్ మీద కమిషన్ పొందడం. డిజిటల్ టెంప్లెట్లు, విజిటింగ్ కార్డ్స్, లోగోస్ లేదా ఇన్విటేషన్ డిజైన్లు చేసి అమ్మడం. స్టార్టప్ పెట్టుబడులు, ఎదుగుతున్న చిన్న వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి వాటా పొందడం. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమిటి అంటే, మనం రోజు సంపాదించేది పని కన్నా ఎన్నో దారులు ఉన్నాయి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి అంటే మనం ప్రాపర్గా టైం ప్లాన్ చేసుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మొబైల్ చేసి టైం వృధా చేసి కన్నా ఏవైనా స్కిల్స్ నేర్చుకుని ఎక్స్ట్రా పని కోసం కష్టపడితే మనం మన సంపాదనని పెంచుకోవచ్చు.